గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికి ఆరతి తీసుకోండి. అందరూ నేను కూడా తీసుకుంటాను. అమ్మా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా ఫ్యామిలీ అందరినీ మంచిగా కూడా చల్లగా కానీ, ఎందుకంటే ఎండలు ఎక్కువ కొడుతున్నాయి కాబట్టి రోజు డైలీ మినపగారలు నేను రోజు డైలీ తింటా. పొద్దున్న లేవగానే చేసి ఇస్తుంది, నేను తింటాను. ఇక్కడ అవుతుంది, ఇక్కడ పాలు కాగుతున్నాయి, ఏది ఎత్తుంది. మైసమ్మ గుడికి వచ్చినాం ఫ్రెండ్స్. మొక్కు ఉండే చిన్న మొక్కు తీసుకుంటానికి వచ్చినాం. అమ్మ తల్లి మైసమ్మ ఇట్లా పట్టుకో, ఇది తీసుకో. ఉంటావా వారి గుళ్ళే? పెద్దోడా చిన్న చికెనా తింటారా? తింటారు. కోడిని కోసుకొని వచ్చినాం, కూర వండుకున్నాం, ఇక తింటున్నాం. తినుడు అయిపోయింది. ఇక మొత్తానికైతే ఇట్లా అయింది. ఏంటిది? చెప్పులు తీసురా. నన్ను అడుగు, నేను తీస్తా. నన్ను అడుగు. చెప్పులు తీయమాను. ఏంటిది? అడుగు, పెద్ద మమ్మీని అడుగు. ఏం తీసుకురా? అడుగు. ఏం తీయాలి చెప్పు. ఏం తీయాలి చెప్పు. ఏం తీయాలి చెప్పు. చెప్పు. ఏం తీయాలి? చెప్పులు తీయమని. చెప్పులా? చెప్పరా? చెప్పు. షూలు ఇక అవి వేసుకుంటావా? అద్దు వేసుకోవద్దు. ఇట్లా గదే పని. ఈ మంచిగా ఉన్నాయిదా? వేసుకునేదా? గిట్ట మంచి ఇడిచి పెట్టి అక్కడ వేసుకుంటాను. ముసలి చెప్పులు వేసుకుంటాను. ఇట్లా ముసలోడా చెప్పులు తీయి అంటుంది. ఇంకా ఈ వచ్చిండ్రు చిన్న కోతిగాడు. చెప్పులు వేసుకుంటే ఎత్తుకుంటారా వాళ్ళ అన్న? అక్కడ అడగుతున్నారా? వంగి వంగి చూస్తాను. చూసారా? అయ్యో 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 అయ్యో. కాశీ గడిసు పిల్ల, శివ కాశీ సరుకి పిల్ల, జింకల చెంగున చిందాడి వరిది. ఎవరిది? దానికంటే ఈ పొగన్ని నీళ్ళు అడుపుకున్నది. మీరే వచ్చుకుంటుంది. ఇక చెల్లె నేర్పుతావు మొత్తం. చెల్లె బాగుతుంది నిన్నే. అల్లరి చేష్టలా మాడి ఆటల్లో గెలిచే చిట్టి చిలక. ఇలా ఎక్కుతావానే? ఒక రెండు తెంపు అనరా. పెద్ద డాడీ తెంపాను మెల్లగా. రే గిటు ఒక కాయ ఒక కాయ మెల్లగా ఎక్కువ
చిట్టి చిలక ఇయ్యాను రా, ఒక కాయ ఇయ్యాను, ఒకటి ఇయ్యాను, మామిడికాయ ఇయ్యాను. నేను ఎత్తి మీద ఉందిగా ఒకటి. అంటే డబల్ నింపుతావా? ఇయ్యాను, మెల్లగా ఎక్కువను. పాపకి చాలా బుద్ధి కుశలత. ఇగో ఇటు చూడు, ఇగో ఇటు చూడు, ఇటు చూడరా. ఏంటి రవి? ఇక ఇట్లా పట్టుకో, పైకి పట్టుకో, గిటు చూడు, గిటు గిటు. ఇక ఫోటో తీస్తా, ఇటు చూడు, కాయలు పట్టుకో, ఇటు ఇయ్యరా చిన్నడా. మామిడికాయలు మా చెట్టు తెంపినాం ఫ్రెండ్స్. ఇక చూడు, ఇప్పుడు జింటారంటే చిన్నడి. తీసుకో తీసుకో తీసుకో, పడుకో పట్టుకో, లేపు. ఆ లేపితే నీకే కాయ. ఆ లేపు, పట్టుకో. అయ్యో అయ్యో అయ్యో, మామిడికాయ పారేసురా చూస్తావా? పారేసి చూస్తావా? నీకద్దా? అద్దా అద్దా? వీడియో పెట్టిన సప్పుడు ఏదిగా. చేపలు పచ్చాపలు చేపలు సందమామలు. మా ఊర్లో ఎండాకాలం వచ్చిందంటేనే ఇక పండగ, చేపల పండగ. ఒక వారం 10 రోజుల దాకా పండగ జరుగుతుంది. కానీ ఈ చేపలు టేస్ట్ మస్తు ఉంటాయి. అందుకే ప్రతి సంవత్సరం ఒక్కసారైనా ఈ చేపలు తినాలి. మా చెరువు మీద చేపలు. ఒక చేప చేప దొరికింది. దొరకడం అంటే నేను పడితే దొరకలేదు, కొంటే దొరికింది. హాయ్, చెరువుల చేప పట్టలేదు కానీ ఆలు పట్టిర్రు, నేను కొనుక్కున్నా. మాలు పట్టుకొచ్చారు అక్కడ. కటింగ్ చేసుకోవాలి. చేపలని చెరువు మీద కొనాలి, కొట్టించడమే కింద కొట్టియాలి. లచ్చన కొట్టిస్తారు మనకు. కొట్టిస్తావా? కొట్టిస్తావా చేప? తాటికాయలు దాక్కుంటే చేపలు తింటే మస్తు ఉంటది, కిక్ ఎక్కుతుంది ఘోరంగా. నేను రాత్రి నుంచి తెగ కష్టపడతాను కిటికీలకు జాలి కొట్టడానికి. ఇక అయితే లేదు, ఆగైతే లేదు. చూపిస్తా కానీ ఇట్లా జాలీలు కొట్టడానికి ఇంతసేపు నేను రాత్రి నుంచి కష్టపడతాను. ఫస్ట్ వేరేలాగా చేస్తే అట్లా సెట్ కాలే, మళ్ళీ ఇట్లా చేసిండు. ఇన్ని రకాలు. ఇంకో కిటికీ ఉంది, ఈ ఒక్క కిటికీ కావడానికి ఇంత టైం అయింది. ఈ ఒక్కసారి ఐడియా వచ్చిందంటే అది చెప్పండి అవుతుంది. ఇలా సూర్యుడు కొంచెం లోపట్నే ఉన్నాడు, మా పని దాకా చల్లగా ఉన్నాడు. ఓకే డన్. ఈ కిటికీ ఈ పక్క కంప్లీట్ అయింది. ఆ పక్క కిటికీలు పెట్టి ఉంటే ఉడకపోతా, జాలి లేక కిటికీలు తీస్తేనేమో తొండలు ఉడతలు అవన్నీ వస్తాయి మిందలు లోపలికి. ఇప్పుడు ఇక జాలి పెట్టినాం, ఇల్లు చల్లగా అయింది. ఇంకో కిటికీ బ్యాలెన్స్. నువ్వు ఎంత పెద్ద పని చేస్తానో నేను అనుకుంటాను. నువ్వు వేసేది కదా.
ఏం చెప్తాను చెట్టుకు గిట్ట సుత్తి చేస్తే నీళ్ళు బయటికి పోవాలి. పోయి ఈ చెట్టుకే కదా ఇక్కడ మామిడి చెట్టుని అవన్నీ చేసినావా? సీమలు పుడతాయిలే. మంచి ప్రశాంతంగా ఉంది మొత్తం వాతావరణం మంచిగా చుట్టుపక్కల చల్లగా ఉంది కదా. అరటి చెట్టుకు మొత్తం తోరణాలు అయినాయి. తోరణాలు కట్టవసరం తెగినాయా? చిన్ననాయా? తోరణాలు అయితే మంచిగా ఉన్నాయి డిజైన్.